ప్రతిపక్షం లేని పులివెందుల శాసనసభ్యుడు కేవలం కాలక్షేపం కోసం ప్రజలను మభ్యపెట్టడానికి ఈ యాత్రలు చేస్తున్నారని రాష్ట్ర ప్రజలు గమనించాలని ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ కోరారు. ప్రతిపక్ష హోదా లేని మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేస్తున్న విమర్శల్ని చూస్తూ ఉంటే నవ్వొస్తుందని ఎమ్మెల్యే అన్నారు. గుంటూరు తూర్పు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ లబ్ధిదారులకి స్వయంగా అందజేశారు. అనంతరం ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడారు. గతంలో పేదవాడు ఆరోగ్యాన్ని బాగు చేసుకోవడానికి ప్రభుత్వం నుండి ఎలాంటి సహాయ సహకారాలు అందేవి కాదని తెలిపారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సుమారుగా 500 కోట్ల రూపాయలు పేద మధ్యతరగతి ప్రజల ఆరోగ్యాల పరిరక్షణ కోసం ఖర్చు చేసిందని తెలియజేశారు. ప్రభుత్వ కళాశాలని నిర్మించలేక జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాలు కాలయాపన చేశారని గుర్తు చేశారు. పీపీపీ మోడల్లో ప్రభుత్వ ఆసుపత్రుల్ని వైద్యశాలల్ని అభివృద్ధి చేయడానికి ప్రైవేట్ సంస్థలను ఆహ్వానిస్తూ ఉంటే వైసీపీ రాజకీయం చేయటం తగదని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పెద్ద ఎత్తున ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా 500 పైచిలు కోట్ల రూపాయలతో పేద మధ్యతరగతి ప్రజలకు వైద్య సదుపాయం లేక వైద్య అవసరాల కోసం ఆర్థికంగా చితికలబడబోతున్న ఆలోచనతో ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఎంతో పెద్ద మనసు చేసుకొని రాష్ట్ర వ్యాప్తంగా కార్పొరేట్ హాస్పిటల్లో వైద్యం చేయించుకునేటువంటి పేదవారికి ఒక పక్కన ఎన్టీఆర్ వైద్య సేవ పేరుతో కొన్ని వైద్య సదుపాయాలు కల్పించడమే కాకుండా ప్రభుత్వ ఆసుపత్రులను మరింత అభివృద్ధి చేసేటువంటి దిశగా అనేక కార్యక్రమాలు తీసుకొని ఒక పక్కన ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా విరివిరిగా వేలాది మందికి కూడా సహాయం చేస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. గుంటూరు తూర్పు నియోజకవర్గంలో దాదాపు 6 కోట్ల రూపాయలతో ఇప్పటికే 6 కోట్ల రూపాయలు దాదాపు 240 మందికి ఈరోజు వరకు ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా ఎల్ఓసి ద్వారా 1,40,00,000 రూపాయలు విరివిరిగా ఇవ్వడం జరుగుతూ ఉంది. ఈరోజు ఎక్కడ కూడా ప్రజలకు ఇబ్బంది కలగకూడదనేటువంటి ఆలోచనతో ముఖ్యమంత్రి గారు పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా పేదలకు ఇటువంటి సదుపాయం కల్పించినందుకు ఆయనకు హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను.